శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాము. వీడియోస్ని చూస్తున్నారు, చక్కగా ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, కృతజ్ఞతలు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి మరింత ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చక్కగా సపోర్ట్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. 2 ఫిబ్రవరి 2025 నుంచి 8 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో రాహువు, చంద్ర, శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో వక్రించిన గురువుగారు, మిథున రాశిలో వక్రించిన కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధులు, అలాగే శని గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కుజునితో కలిసి ఉన్నది. ఇది చెప్పదగినటువంటి మార్పు. ఒక్క గ్రహం మాత్రమే మారి ఉన్నది. ఇది మా ప్రేక్షకులు గమనించగలరు. ఈ గ్రహ స్థితుల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక, అలాగే వారాంతంలో చంద్ర కుజుల కలయిక, శుక్ర రాహుల కలయిక అలా ఉంటూనే వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నటువంటి స్థితి ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి కుజునితో కలిసిపోయింది. వీటికి ఫలితాలు ఏమిటి అని అంటే ఇక్కడ శుక్ర రాహుల కలయిక వచ్చేసి కొంచెం అన్యోన్యతని దెబ్బతీసేటట్టుగా, ప్రేమ వ్యవహారాలను దెబ్బతీసేటట్టుగా, ఎవరి మధ్యనైనా సరే ఎఫెక్షన్స్ని దెబ్బతీసేటట్టుగా ఉంటుంది. అలాగే చంద్ర రాహువుల కలయిక మానసికమైన ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుంది. ఇక చంద్ర శుక్రుల కలయిక కళలలో చక్కని అభిరుచిని ఇచ్చేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చంద్రునితో కలిసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి లలిత కళలని ప్రోత్సహిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వాళ్ళకి కూడా శుభ ఫలితాలే ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి, బంధుమిత్రుల ఆదరణ, ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గోచారంలో అంత ఎక్కువగా ఉండదు. అయితే కుజుని యొక్క దోషాలని పరిహరిస్తుంది చంద్రగ్రహం. చంద్రుడితో కలిసి కుజుడు ఉంటే గనక కుజుని యొక్క దోషాలన్నీ పోతాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్న కారణం చేత ఈ చంద్రమంగళ యోగం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల యొక్క ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు కూడా ఆధ్యాత్మిక చింతనని పెంచే విధంగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారైనా కానీ. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా రవి బుధుల మీద పడుతోంది. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, అలాగే వ్యాపార వ్యవహార దక్షత పెరగడము, లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవడము ఇవన్నీ ఉంటూ ఉన్న కారణం చేత ఈ దృష్టులు కూడా చాలా చాలా మంచివి అని చెప్పి, అంటే ఫలితాలు చాలా చాలా మంచివి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేయగా 3 గ్రహాల యొక్క ఉన్నతి ఉత్తమ ఫలితాలని ఇస్తూ ఉన్నది అని చెప్పి మనము తెలియచెప్పుకోవచ్చు. చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్ర రాహువులు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉండడంతో వీరికి ఇంకా కృషి చేయవలసినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే శనిగారి బలము కానీ, గురువుగారి బలము కానీ, కేతువు బలము కానీ లేకుండా ఉన్నాయో, ఒక్క రాహు బలం మాత్రమే కనిపిస్తూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రావడం లేదు. అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అని మనకి సామెత చెప్పుకుంటూ ఉన్నట్టుగా ఇక్కడ కృషి చెయ్యండి, తప్పనిసరిగా చాలా మంచి ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది. చతుర్థ స్థానంలో బుధుని యొక్క స్థితి, రవి బుధుల కలయిక, దాని మీద గురువుగారి దృష్టి, ఇది చాలా బలోపేతంగా ఉన్న కారణం చేత, అలాగే షష్ఠ స్థానంలో
రాహువు గారు చంద్రుడు కూడా చాలా చక్కటి బలాన్ని ఇస్తూ ఉన్న కారణం చేత మీకు విజయావకాశాలు బాగా ఉన్నాయి. శత్రువుల యొక్క రహస్యాలని చక్కగా తీసుకుని వారిని మీరు ఆ శత్రుత్వాన్ని తుంపేసే విధంగా వారి మీద విజయాన్ని చేకూర్చుకుంటారు. శత్రుత్వం తగ్గిపోతుంది వారితో. అలాగే వారిలో కూడా శత్రుత్వ భావనలు తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేయవచ్చు. ఇక మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది. ఒక సుఖవంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. క్షేమంగా ఉంటారు. ఏవైనా చిన్నపాటి ఆటంకాలు ఏర్పడుతున్నా కూడా వాటన్నిటినీ కూడా చాలా ధైర్యంగా అధిగమించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే చతుర్థము చాలా శుభప్రదంగా ఫలితాలను ఇస్తోందో, బుధుడు బాగుండడమే కాదు, మిత్రక్షేత్రంలో ఉండడం, రవి బుధుల కలయిక ఉండడం, గురువుగారి యొక్క దృష్టి పడడం, ఇవన్నీ కూడా చాలా శుభకరమైనటువంటి సంఘటనలకి అవకాశం ఉన్న కారణం చేత అనేక విధాలుగా క్షేమం కలుగుతుంది, శుభం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇలా అనేక విధాలుగా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీ చేతిలోనే ఉందన్నమాట. ఏదైతే మీరు కృషి చేస్తారో ఖచ్చితంగా అందులో పైకి వెళ్తారు. విద్యార్థులకి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. స్త్రీలకి కూడా చాలా బాగుంటుంది. సున్నితమైన మనస్సుతో ఉండేటటువంటి స్త్రీలకి ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి తులారాశి వారికి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ ఇంకా కొంచెం కాయ కష్టం పెరిగేటటువంటి విధంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకుల విషయంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లలితా సహస్రనామ పారాయణ చేయండి. అనేక విధాలుగా మీకు అభివృద్ధి ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ షష్ఠ స్థానంలో అనేక రకాలుగా మీకు విజయ అవకాశాలను ఇస్తూ ఉన్నవారు అక్కడ నవమంలోకి వెళ్ళిన తర్వాత కుజునితో కలిసి ఉన్నారు. ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడి ఉన్న కారణం చేత ప్రయోజనాలు అయితే ఏమి కనబడవు నవమ స్థానంలో చంద్రుడి వల్ల కానీ కుజుని వల్ల కానీ కోణస్థానంలో చంద్రుడి యొక్క స్థితి కుజునితో కలిసి ఉన్న కారణం చేత ఈ లిక్కర్కి సంబంధించినటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియచెప్తూ, అనేక రకాలుగా దైవభక్తిని పెంచుకోండి, దైవారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.